నీకోసం ప్రాణం కాదు మేడం, పాటలు నాకు ఒకటి గుర్తు వచ్చింది మేడం. రోజు నైట్ కళలు వస్తాయి. ఓకే, కళలు కూడా వస్తాయారా? నాకు రెగ్యులర్ గా కళలు వస్తాయి. కళలలో మంచి మంచి అమ్మాయిలు వస్తారు, మంచి మంచి స్టోరీలు వస్తాయి అని అనుకునే లోపే ఒక కళకు మధ్యలో యాడ్స్ వస్తాయి మేడం. కళలో కూడా యాడ్స్ వస్తున్నాయా? బ్రేకప్ అయింది కదా అని మొన్న బాధపడదామని ఏడిపోతలేదు అని సాడ్ సాంగ్స్ యూట్యూబ్ లో పెట్టుకుని మంచి కన్నీళ్ళు వచ్చే టైంకి ఇప్పుడు యాడ్ వచ్చింది. ఎంత ప్రాబ్లం అయింది అంటే ప్రశాంతంగా ఏడవనియట్లేవు, తిననియట్లేదు, తాగనియట్లేదు, కనీసం నిద్రపోయి కళ కూడా కనట్లేవు. ఎందుకు అట్లా చేస్తున్నావు కాంతం? తాగడం తినడం ఇవన్నీ ఎంత పెద్ద తప్పు. ఏం తాగడం ఏం తినడం, వాటర్ తాగడం, మంచి ఫుడ్ తినడం మేడం అనేది. ఓకే, నేను అదే అంటున్నా, ఎక్కువ తినడం ఎక్కువ తాగడం అలా చేయకూడదు కాంతం. ఇట్లా అంటే నైట్ పడుకున్నప్పుడు కళ యాడ్స్ వస్తానండి కదా, కనీసం స్కిప్ ఆప్షన్ కూడా ఇస్తలేడు. అయితే ఇప్పుడు నీకు ఒక చెప్పనా, నీకు పని తగ్గిద్దాం. అలా అంటే ఒక సెలబ్రిటీని పిలిపించినట్టే చేసి సెలబ్రిటీతోనే వంట చేపిద్దాం. ఏమంటావు? ఐడియా ఏదో బాగుంది మేడం. అండ్ ఈ సెలబ్రిటీ ఎవరో తెలుసా? ఈ సెలబ్రిటీ కూడా మోడల్, యాడ్స్ చేస్తూ ఉంటాడు. సో ఆయనని అడిగి నువ్వు కూడా యాడ్స్ లోకి వెళ్ళొచ్చు, లేదా యాడ్స్ ని ఆపేయచ్చు. ఓకే ఓకే ఓకే, ఏమంటావు? పిలిపిద్దాం మేడం. పిలిపిద్దామా మరి? పిలిపిద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ వెల్కమ్ ప్రిన్స్ యావర్. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. సో ఈ రోజు ఏం చేద్దాం? ఓ మై గాడ్, ఎవరు వచ్చిందంటే ఎనర్జీ వచ్చేసింది వెంటనే. ఏం వండుదాం అని చెప్పి ప్రిపేర్ కూడా అయిపోయాడు. అట్లుంటారా నా ఫ్రెండ్స్ అంటే? మినిమం ఎనర్జీ, మినిమం హైట్, మినిమం గ్యారంటీ అందంలో 6 అడుగుల బుల్లెట్ అమ్మా యావరు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా 6 అడుగుల బుల్లెట్, ఆ మాత్రం బాడీ ఉందంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్. ఇవన్నీ నిజమైన కండలు. ఒకసారి కండలు ఇట్లాను బాగుంది బ్రో, అందరికి చూపించాలి కదా. విడు 6 అడుగుల బుల్లెట్టు, నువ్వు పెట్టి కింద పెట్టు రాకెట్టు. అది 2 కిలోలు అయితే కింద చెటాకు. సో ఈ రోజు మా కోసం ఏం వండుతున్నావు? నీ చేతితో వంట. మేడం, గెస్ట్ వచ్చారు కదా, ఫస్ట్ కొంచెం రెస్ట్ తీసుకుని. ఎక్కడి లాంగ్ నుంచి వచ్చింది కాబట్టి కొంచెం అలసిపోయి ఉంటాడు. ఫస్ట్ నీ వంట చేస్తా మేడం. ఏం వండుతున్నావు? మీ ఇద్దరి కోసం ఆలు అటుకుల అట్టు. ఓ, ఆలు అటుకుల అట్టు. మరి ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. ఫస్ట్ మనం కొన్ని మిక్సీలో పట్టుకోవాలి. ఫస్ట్ బాయిల్ చేసిన 2 పొటాటో. ఇవి అటుకులు మేడం, అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? పోహా. అది పోహా. ఓకే, ఇది బియ్యం పిండి, రైస్ ఫ్లోర్, జీలకర్ర, గార్లిక్, ఒక 5 to 6 గ్రీన్ చిల్లీ. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని లైట్ గా మిక్సీ పడదాం. I told you, no, it doesn't know to manage. నువ్వు అటు ఓరా, మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడల్లా కావాలని సరిగ్గా చెయ్యవు. నా ఫ్రెండ్స్ కే తిండి చక్కగా పెట్టావు. నీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చింది అనుకో, ఆ వంటలు అయితేనే ఉంటాయి. కిచెన్ లో గ్యాస్ అయిపోతూనే ఉంటది, గ్రాసరీస్ అయిపోతూనే ఉంటాయి. సో నేను కొద్దిగా ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటాను. సో ఒక 2 ఆనియన్స్, తర్వాత ఇది క్యాప్సికమ్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సోడా, కొద్దిగా సాల్ట్. సరే, ఇది మిక్స్ చేసేసుకుంటున్నాను మొత్తం. ఒక దోశ బ్యాటర్ లా చేస్తున్నాను. మంచిగా కలపండి. అండ్ యు నో వాట్, ఇందులో మనం ఆల్రెడీ ఆలు వేసాం కాబట్టి టేస్ట్ దోశకి అద్రిపోద్ది. సో ఇప్పుడు ఏంటంటే మనకు దోశ లాగా రావాలి కాబట్టి దీన్ని నేను ఈ కన్సిస్టెన్సీలో చేశాను. బట్ ఒక్క 5 minutes ఇప్పుడే మిక్సీకి వేసాం కాబట్టి అలా పెడితే అన్ని బాగా మిక్స్ అయ్యి, ఎందుకంటే బేకింగ్ సోడా కూడా వేసాం కదా, ఒక 5 to 10 minutes పక్కన పెట్టుకుందాం. అన్న, మీ బాడీ ఏమో జిమ్ బాడీ లెక్కున్నది, కానీ మీ తెలుగు ఏమో ఏఐ లెక్కున్నది. అది ఎట్లా అన్నట్టు? ఏఐ గెస్ట్ కదా, గెస్ట్ కదా. అరే నేను వెల్లుల్లి రా అంటుంది కదా, ఆ టైప్ లో ఉంది మీ వాయిస్. ఇది ఏ లాగా కనిపిస్తుందా నా వాయిస్? టెల్ టు హిమ్.
కనిపిస్తలేదు, వినిపిస్తుంది. వాట్ ఆర్ యు డూయింగ్? యు ఆర్ జోకింగ్ విత్ మీ నౌ? ఓ, నమ్మాలా? జోక్ చేస్తున్నావా నువ్వు? Ready? అంటే దానికోసం నేను వెళ్ళిపోతా. సారీ ఏంది మేడం ఫ్రెండ్స్ ఇట్లనే ఉంటారా? అందరికి బ్రెయిన్ బాగా షార్ప్ ఉంటదా అంటనా? అరే నువ్వు సినిమా తీసిన ప్రొడ్యూసర్ గా అని చెప్తే నేను అందుకే యాక్ట్ చేసి చూపిస్తాడు. బాగా యాక్ట్ చేసేనా? నన్నే ఓకేనా క్యారెక్టర్? ఓకేనా? ఇది నెక్స్ట్ టైం నువ్వు కాల్ చేయి నాకు. ఫస్ట్ మిస్ కాల్ చెప్తారా? అవును, మిస్ కాల్ కాదు, అది కాల్ చేయాలి. అదే మేడం, అందుకే మిస్ కాల్. చల్లబడ్డావు తమ్ముడు, ఏమంటావు? ఓకే, పట్టుకొని ఇటు పోతుంది. సో యావర్ టెల్ మీ అసలు ప్రాజెక్ట్స్ ఏమవుతున్నాయి, ఏం చేస్తున్నావు? ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నా. ఐఎమ్ సారీ, ఇవన్నీ అడగడం కంటే ముందు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో నీది చాలా వైరల్ అయిన ఇంటర్వ్యూస్, అవన్నీ నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయా? యాక్చువల్లీ అది నిజం చెప్పాలంటే యాక్చువల్లీ వన్ ఆఫ్ మై రిలేటివ్ చీటెడ్ మీ. మెనీ టైమ్స్ నేను ఇంటర్వ్యూస్ కి వెళ్ళాను, అది ఇక్కడ చెప్పాను, కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. మీకు కూడా తెలుసు, మీరు హెల్ప్ చేయారు, కానీ ఇట్స్ హ్యాపెనింగ్, బట్ నథింగ్ హ్యాపెన్ టిల్ యెట్. అండ్ ఒక ఎఫ్ఐఆర్ కూడా జరిగింది, అండ్ ఐ వాజ్ ఇన్ డిప్రెషన్, బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నౌ ఐఎమ్ ఓకే అండ్ ఐఎమ్ బ్యాక్ ఆన్ ట్రాక్. నేను సిరీస్ చేస్తున్నా, అండ్ ది వర్టికల్ సిరీస్. ఐఎమ్ చాలా హ్యాపీ, అండ్ థ్యాంక్ యూ హరియానా ఫర్ కాలింగ్ మీ హియర్. డోంట్ వరీ, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. Now he's like, I just want to say that I didn't do anything wrong. Na dagra means like any proofs unnai na dagra. Actually, people in social media, when I'm posting with my close ones, they are they are giving wrong comments on that. Adi correct kaadu actually, and threatening me, this is not good ani, they will kill me like that. Adi kuda jarugutundi, but adi pakkana pettu, I'm happy what I'm doing. హ్యాపీ. ఏ రీసెంట్ గా మన యావర్ లవ్ లో పడ్డాడు తెలుసా? అవునా? అన్నకి గర్ల్ ఫ్రెండ్ ఉంది రా. అంటే ఫస్ట్ టైం లవా? ఫస్ట్ టైం అయితే లాస్ట్ టైం ఏంది? లవ్ రా లవ్. అంటే కరెక్ట్. బాగా కొవ్వెక్కువైంది. లవర్ ఉందా బ్రో? అంటే నేను లవ్ ఇట్ ఫస్ట్ సైడ్ అనగపోయి లవ్ ఇట్ ఫస్ట్ సైడ్ చూడగానే ప్రేమలో పడడం లేవడం ఏదో అంటారు కదా, అట్లా జరిగిందా అని అడుగుతాను. యాక్చువల్లీ ఒక లవ్ అంటే వి కాంట్ ఎక్స్ప్రెస్, ఇట్స్ దట్ ఫీలింగ్ ఆటోమేటిక్లీ కమ్స్ ఇన్ సైడ్. ఇద్దరు ఒకసారి చూపులు కలిసి ఇట్ కెన్ బి బోత్ ద సైడ్స్, ఇట్ కెన్ బి ఒక్క సైడ్ కూడా, వన్ సైడెడ్ ఆల్సో. ఇప్పుడు వన్ సైడ్ లవ్ ఎనీ టూ సైడ్ లవ్. సో ఇప్పుడు నీ కోసం, మీ లవ్ కోసం మా కాంతం వేస్తాడు దోశ. ఓకే, మళ్ళీ నాకేనా? సో ఇలా నువ్వులు వేసి ఇది దోశ కమ్ ఉత్తప్పం లాగా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటది. సో యావర్ మీరు అసలు ఈ యాడ్ లోకి మోడల్ అని ఇవన్నీ ఎలా స్టార్ట్ చేశారు? వాడు కూడా ఏదైనా యాడ్ ఏజెన్సీలో పనిచేద్దాం అనుకుంటున్నాడు. స్టార్టింగ్ లో జస్ట్ ఏం కావాలి అని అంటే అది బాడీ చేయాలి, బాడీ అది ప్రొఫెషనల్ లాగా అది చేయాలి. ప్రొఫెషనల్ ఎక్కడ చేయాలి, అది జిమ్ లో వెళ్ళాలి, తర్వాత కష్టపడి మనం అది ప్రాపర్ షేప్ లో అవ్వాలి. అంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ పెద్ద ప్రాసెస్. అది తర్వాత మీన్స్ లైక్ స్మాల్ చిన్న ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేశాను నా కెరియర్ లో. ఆ తర్వాత నేను ముంబైకి వెళ్ళాను, దాని అది థియేటర్ కూడా చేశా అక్కడ. ఆఫ్టర్ దట్ సీరియల్స్ 4 to 5 సీరియల్స్ చేశా, అండ్ సైమల్టేనియస్లీ హ్యాపెండ్. చేయాలంటే ఇంత బాడీ ఉంది, సెట్ అవుతుంది అంటావా? ఆల్రెడీ నువ్వు ఇక్కడ సెటిల్ అయ్యావు కదా, ఎందుకు అది కష్టపడాలి మళ్ళీ? ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ప్రమోట్ చేస్తాను కదా నువ్వు. అంటే ఇంకా డెవలప్మెంట్ కావాలి కదా. సో మేము హ్యాపీగా అట్లు వేసేసుకున్నాము. అట్లు వేసేసిన తర్వాత అదే ఎవరి పరిస్థితి ఇది. నేను కూడా ఏదైనా కుక్ చేస్తాను హరియానా, నువ్వు నా కోసం కుక్ చేస్తావు కదా, నేను కుక్ చేస్తాను అంటున్నాను. 100% హరియానా. సో లెట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. ఏం చేస్తున్నావు ఈ రోజు మా కోసం? సో హనీ రోజ్ బటర్ టోస్ట్. ఓ మై గాడ్, బాడీకి తగ్గట్టు ఫిజిక్ కి తగ్గట్టు రెసిపీ కూడా. హనీ రోస్ట్ బటర్ టోస్ట్. సో ఏం కావాలి ఫస్ట్ దీనికి? పాన్ కావాలి. ఓకే, అది బటర్ మిక్స్ చేసి కొంచెం పెట్టాలి, కొంచెం బటర్, దెన్ హనీ. ఎంత హనీ? 1 spoon. దెన్ కొంచెం షుగర్, బికాస్ ఆల్రెడీ హనీ ఇస్ దేనా, సో లిటిల్ బిట్. ఇది తర్వాత అది
దీని మీద అది వేసుకోవాలి కదా, Spread చేసుకోవాలా? స్ప్రెడ్ చేసుకోవాలి. సో కొద్దిగా అలా స్ప్రెడ్ అవును. చేసుకోవాలి. సో హర్యానా ఇట్స్ వెరీ టేస్టీ ప్లస్ ఇట్స్ వెరీ హెల్దీ. సమ్టైమ్స్ ఐ నో ఐ వాస్ డూయింగ్ అ వెరీ స్ట్రిక్ట్ డైట్. సో నేను ఫెంట్ అయ్యాను అది జిమ్ లో. కింద పడ్డావా కళ్ళు తిరిగి? అవును. దట్ టైమ్ ఐ గాట్ రియలైజ్ దట్ మై షుగర్ లెవెల్ ఇస్ లైక్ Low. లో. Okay. సో సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు ఈట్ లైక్ దిస్ ఆల్సో. అది మన చెప్పాలి అది ఆడియన్స్ కి కూడా. సో వీ షుడ్ నాట్ స్కిప్ టోటలీ షుగర్ ఆల్సో. our బాడీ నీడ్స్ సాల్ట్ అండ్ షుగర్ as well. అండ్ ప్లస్ మనకి ఇది చీజ్ కూడా కావాలి బికాస్ సి for there is a shudder, okay, you know na shudder. So that shudder also needs a grease కావాలి for the smoothness కోసమే. సో అలాగా మనకి బోన్స్ కోసమే ఆల్సో చీజ్ చాలా అవసరం. దానికోసం we needs this cheese also so that our bones will be healthy నాకు also. చెప్తుంటే నల్లి బొక్కలది గుజ్జు గుర్తుకొస్తుంది. ఓకే. దెన్ కొంచెం బటర్ కావాలి మనకి ఇది స్ప్రెడ్ Butter? చేయడానికి. చేసి పెట్టేయడమేనా? యా. సో ఇలా మిగతాది కూడా ట్రై చేసేయచ్చు. ఎస్. ఏంటిది హనీ వేస్తున్నావు? కొంచెం మనకి ఇది టేస్ట్ కావాలి కోసమే అది చేస్తున్నా. ఇప్పుడు దీని మీద డ్రై ఫ్రూట్స్ దీని మీద అది కొంచెం కాజు? కాజు, కొంచెం ది రోజ్ పెటల్స్ కూడానా? పెటల్స్. యా. ఓ వావ్. అండ్ మీ ఇష్టం, మోర్ డ్రై ఫ్రూట్స్ ఇఫ్ యూ వాంట్ టు పుట్ యూ కెన్. అండ్ ఇంకా సమ్ పిస్తా ఆల్సో. సో ఇప్పుడు దీన్ని షిఫ్ట్ చేసుకోవాలా? సో ఇంకోటి ప్రిపేర్ చేసుకుందాం ఇలా. ఇంకా ఒకటి లాస్ట్ టైం బటర్ వేసాను, ఇప్పుడు ghee. ఘీ. Different మన different టేస్ట్ types. డిఫరెంట్ టైప్స్. సో ఇప్పుడు టేస్ట్ మారడానికి కొద్దిగా ఘీ యాడ్ చేసుకుందాము. టేస్ట్ సో ఇప్పుడు కొద్దిగా పెట్టేసి కొంచెం నీ బాడీ కోసమే కూడా నేను చేస్తున్నా అది. లావ్ అవ్వాలని. అవును. సో దీనిపైన చాలా సన్నగా ఎందుకు అది నీకు అది డిప్రెషన్ ఏంటి అది 4 లవర్స్ నువ్వు చెప్పావు Breakup డిప్రెషన్ బ్రేకప్ అంటే one side love. లాగా వన్ మాట్లాడుతాను. సైడ్ సిన్సియర్ లవ్. వన్స్ ఇయర్ ఎందుకు ఆపోజిట్ సైడ్ అంటే ధైర్యం సరిపోక చెప్పలేదు నేనే. అచ్చా. సో ఇక్కడ హనీ రాసి డ్రై ఫ్రూట్స్ కూడా రాసి పెట్టేద్దామా? అవునవును. వావ్. కొంచెం స్టైలిష్ గా, చాలా చాలా స్టైలిష్ గా. కొంచెం లైట్ గా కొద్ది షుగర్ షుగర్ కూడా లైట్ వేద్దాం. ఓకే. దాని మళ్ళీ కొంచెం కాజు. పెటల్స్ సేమ్. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ టోస్ట్ ని రివర్స్ చేద్దాం. కిచెన్ లో మొత్తం యుద్ధం చేస్తున్నారు. కొద్దిగా మైండ్ ఇది అయిపోవాలి, ఎవరికి చేయగలిగింది. రెడీ అయింది బాబా. సో యావర్ ఎంతో కష్టపడి చేసిన ఫ్రెంచ్ టోస్ట్ అయితే రెడీగా అయింది. సో వీటిని ఇప్పుడు ఏం చేద్దామంటే కట్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెంచ్ టోస్ట్ ని గార్నిష్ చేసుకుందాం. నీకోటి Yes. నాకోటి. ఇది మీకు, ఇది నాకు. ఆహా నైస్. సో యావర్ చేసిన టోస్ట్ రెడీగా ఉంది. సో ఎమ్మి టైంలో కుమ్మేయడానికి మేము రెడీగా ఉన్నాం. బిఫోర్ దట్ యావర్ ఇది ఎస్పెషల్లీ మీకోసం అరే, మా thank you so వంటస్టిక్ much. వచ్చినందుకు సర్ప్రైజ్ గిఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హర్యానా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Welcome, ఇన్వైటింగ్ Yavar. మీ హియర్. అండ్ చాలా నచ్చింది నాకు ది కుకింగ్ షో. అండ్ ఫస్ట్ టైం కాదు, చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు ఈట్ దిస్. నౌ ఆల్సో ఐ స్టార్టెడ్ రీసెంట్లీ బికాస్ నేను ఫెంట్ అయ్యాను ది జిమ్ కి. అది వర్కౌట్ అయింది. అవును, వర్కౌట్ అయింది. సో ఇవాళ నువ్వు ఖాళీగా కూడా వెళ్ళకూడదు, ఎమ్మి టైంలో కలిసి తిందాం కూడా. ఓకే సరే. ఈ రోజు మనం చేసుకున్న దోశకి గానీ అండ్ అలాగే ఈ ఫ్రెంచ్ టోస్ట్ గానీ మేము అన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కడ నుండి తెచ్చామనుకుంటున్నావు? స్మార్ట్ బజార్ నుంచి. My God. స్మార్ట్ బజార్ లో
మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని లభిస్తాయి. Oh my God. సో మీకు దగ్గరలో ఉన్న స్టోర్ కి వెళ్ళి అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోవచ్చు. అసలు స్మార్ట్ బజార్. ఎస్, అసలైన స్మార్ట్ బజార్. అండ్ ఈ సరుకులన్నీ స్మార్ట్ బజార్ తరఫున ఈ రోజు నీకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ పండుగ. ఏ మాత్రం లేట్ చేయకుండా యావర్ చేసిన ఫ్రెంచ్ టోస్ట్ అండ్ అలాగే మా కాంతం చేసిన దోశ కుమ్మేద్దామా? లెట్స్ గెట్ ఇంటూ లాస్ట్ సెగ్మెంట్, యమ్మీ టైం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఆలు అటుకుల అట్టు అండ్ అలాగే ఫ్రెంచ్ టోస్ట్ తయారు చేసే విధానం ఒకసారి రీక్యాప్ లో చూసేయండి. ఆలు అటుకుల అట్టు. మిక్సీ జార్లో బాయిల్ చేసుకున్న బంగాళదుంపలు, అటుకులు, బియ్యపిండి, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఒక బౌల్లోకి తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర, బేకింగ్ సోడా, ఉప్పు, సరిపడన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి పూసుకొని నువ్వులు వేసి కలిపి పెట్టుకున్న బంగాళదుంప అటుకుల మిశ్రమాన్ని పాన్ లో దోసలాగా వేసుకొని కొద్దిగా గీ వేసి రెండు పక్కల కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు అటుకుల అట్టు రెడీ. హనీ రోజ్ బటర్ టోస్ట్. ఒక బౌల్లో బటర్, తేనె, పంచదార వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్ అండ్ చీజ్ ని 2 బ్రెడ్ స్లైసెస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పాన్ తీసుకొని బటర్ అప్లై చేసిన బ్రెడ్ పీసెస్ ని టోస్ట్ చేసుకోవాలి. పైనుండి హనీ వేసుకొని కాజు, రోజ్ పెటల్స్, ఆల్మండ్స్, పిస్తాతో టాపింగ్ చేసుకొని టోస్ట్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్టీగా ఉండే హనీ రోజ్ బటర్ టోస్ట్ రెడీ అవుతుంది. సో రీక్యాప్ చూసేసారు కదా. ఎవరు మీకు ఎలా అనిపించింది మా షోకి రావడం? ఫ్రాంక్ చెప్పాలంటే ఐఎమ్ టూ మచ్ హ్యాపీ. చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. అండ్ యు ఆర్ హోస్టింగ్ ఇది షో చాలా నచ్చింది. అండ్ అది షోలో నేను ఇది కుక్ చేశాను, మళ్ళీ చైల్డ్హుడ్ మెమరీస్ మళ్ళీ వచ్చింది, అలాగా ఉంది. అండ్ మీ ప్రాజెక్ట్స్ ఏమేమి అవుతున్నాయి? నౌ ఐఎమ్ డూయింగ్ జస్ట్ నేను ది 10+ వర్టికల్ సిరీస్ చేశాను నార్మల్. అండ్ నౌ అది ఒక మూవీ చేస్తున్నా. అంటే అన్న హీరో రా. హ్యాపీ దట్ ఫైనలీ ఐ గాట్ ద ప్రాజెక్ట్ అండ్ నేను చేస్తాను. మంచి సక్సెస్ అవ్వాలి. శుభ సందర్భంలో మనం చలో వంటలు తినేద్దాం. ఎగ్జాక్ట్లీ. డెలిషియస్. వెరీ నైస్. హర్యానా బాగుంది కదా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను బాగా చేశాను కదా? అవును, 100%. Literally, you made my day today. It's yummy. Yum. Thank you so much, Yavar. నువ్వు రాగానే నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తుకొచ్చి ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ ని కలిసినట్టు అనిపించింది మా ఇద్దరికి. Same here, Ariana. It was nice meeting to you and thank you for inviting me this lovely show. Thank you so much. మళ్ళీ కలుద్దాం. Thank you for calling me. Fantastic కాదు, it's fantastic. Thank you. And guys, keep watching Fantastic only on Sun Gemini. Next episode లో కలుసుకుందాం. Tata, bye bye.